నమస్కారం. వేదధర్మం ఛానల్కి స్వాగతం. ధనం వృద్ధి చెందడానికి 5 గురువారాలు తులసికి ఇవి సమర్పించండి. తులసి హిందూ సాంప్రదాయంలో పవిత్రమైన దేవతా స్వరూపంగా పూజిస్తారు. దాదాపు ప్రతి హిందువుల ఇంట్లో తులసి చెట్టు ఉండటం సాధారణం. సరైన విధి విధానాలతో తులసిని ఆరాధించే వారికి జీవితంలో ఆనందం, సౌభాగ్యం కలుగుతాయని విశ్వాసం. తులసి పూజలో భాగంగా అనేక వస్తువుల్ని సమర్పించడం ఆనవాయితీ. చక్కెర పొంగలి, బెల్లంతో చేసిన తీపి పదార్థాలు, అరటి, యాపిల్ వంటి పండ్లను తులసి పూజ కోసం వినియోగిస్తారు. నైవేద్యంగా సమర్పిస్తారు. అత్యంత శుభప్రదం. వీటిలో పచ్చిపాలు కూడా ఒకటి. తులసికి పచ్చిపాలు సమర్పించడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా చేయటం వలన విష్ణువు, లక్ష్మీదేవి సంతుష్టులవుతారని, అంతులేని ఆశీస్సులు అందిస్తారని నమ్ముతారు. తులసి పూజా సమయంలో పాలను నైవేద్యంగా సమర్పించేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను తప్పక పాటించాలి. గురువారం నాడు తులసి మొక్కకు పాలు సమర్పించడం అత్యంత శుభకరం. పాలు కలిపిన నీటిని ఆ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసిన తరువాత ఒక పాత్రలో నీరు తీసుకొని కొద్దిగా పచ్చిపాలు కలపాలి. ఆ తర్వాత ఈ పాలు కలిపిన నీటిని తులసి మొక్క మొదలకు సమర్పించాలి. ఈ విధంగా తులసికి పాలు కలిపిన నీటిని అర్పిస్తున్నప్పుడు మహాప్రసాద జనని, సర్వ సౌభాగ్యవర్ధిని, ఆదివ్యాధి జరాముక్తం, తులసీత్వం నమోస్తుతే అనే మంత్రాన్ని శ్రద్ధ భక్తులతో జపించాలి. ఇది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి చాలా ప్రయోజనకరమైన పరిష్కారం. ఈ ఆచారం ఆర్థిక కష్టాల నుండి విముక్తికి అందిస్తుంది. జాతకంలో గురుస్థానం. తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పించడం వలన జాతకంలో గురుస్థానం బలపడుతుంది. జాతకంలో గురువు బలహీనంగా ఉన్నవారికి ఈ పరిహారం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇంట్లో అశాంతి నెలకొంటే, తరచుగా కుటుంబ కలహాలు జరుగుతుంటే, లేదా కుటుంబ సభ్యుల మనస్థితి సరిగ్గా లేకపోతే తులసికి పాలు సమర్పించడం వలన ప్రశాంతత లభిస్తుంది. ఇది కుటుంబంలో సంతోషాన్ని, సామర్థ్యాన్ని పెంచుతుంది. పాలను నేరుగా మొక్కపై పోయకూడదు. శాస్త్రాలు, సంప్రదాయాల ప్రకారం ఆదివారం, ఏకాదశి తిథి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఉన్న రోజుల్లో తులసికి పాలు కలిపిన నీటిని సమర్పించరాదు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి కోపానికి గురవుతారని భక్తులు నమ్ముతారు. తులసికి అర్పించే పాలను మరిగించకూడదు. అవి పచ్చిపాలే అయి ఉండాలి. పాలను నేరుగా మొక్కపై పోయకూడదు. నీరు కలపని పాలు మొక్కకు హాని కలిగిస్తాయి. అందుకే నీటిలో కొంత పాలు కలిపి మాత్రమే తులసికి సమర్పించాలి. విన్నారు కదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.